నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి సినిమా బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ టైం కుదరకి ఇవాళ చేయాల్సి వచ్చింది. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేలోకి క్లీనింగ్ ఆఫ్ డస్ట్ ఇన్ మైండ్, అంటే మన బుర్రలో ఉన్న చెత్తని క్లీన్ చేయడం కాన్సెప్ట్ పెట్టుకున్నానండి. మీకు అది చిన్న స్మాల్ కాన్సెప్ట్ నేను చెప్తాను. మ్యాక్సిమం అందరు కూడా 100% సక్సెస్ అయిపోతారు సార్ ఇది విన్న తర్వాత. సార్, ఒక రాజ్యం ఉంది సార్, అది చాలా ఒక బాహుబలి రాజ్యం అనుకోండి. ఆ రాజ్యంలో ఒక పెయింటర్ ఉంటారు కదండి. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీకు ఒక పెయింటింగ్ వేస్తాను సార్, రాజ్యంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది, మీ బాహుబలి రాజ్యానికి అదొక గుర్తింపు అయిద్దానగానే రాజుగారు ఏంటయ్యా 100% నేను గీసిన తర్వాత అది ఒక చెప్పాలంటే బాహుబలి 2 బాహుబలి 3 ఎలా హిట్ అవుతుందో అంత వస్తుందనగానే రాజుగారు మెస్ప్రైజ్ అయ్యి, సరే అయ్యా నీకు ఎక్కడికి ఇస్తావని చెప్పంటే, నాకు ఒక పెద్ద గోడ ఉంది సార్, దానికి పెయింటింగ్ వేస్తాను, అది గుర్తింపు వస్తుంది అనగానే ఇంకా సరే ఈ మాటలో ఒక పర్సన్ అన్నారండి పక్కన. ఎప్పుడైతే బంగ్లాలో తుడిసేవాడు ఉంటాడు కదా, ఇవన్నీ విని రాజుగారు నేను కూడా బొమ్మ వేస్తాను, మనోడు గీస్తారు కదా, నేను మంచి బొమ్మ వేస్తాను, నచ్చితే నాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వను సార్ అంటే, సరే సరే అయ్యా ఎప్పటి నుంచి తిరుగుతున్నావు కదా, సరే గీసుకొని నీకు ఎటు కావాలంటే ఈ గోడ ఇవ్వండి సార్ అంటే, ఎదురు బొదురు గోడ, ఈ గోడ నాకు ఇవ్వండి గీస్తానంటే, అప్పుడు పక్కన పెయింటర్ సామాన్లు తెచ్చుకున్నాడండి. ఏది పెయింట్లు వేసేదానికి ఐటమ్స్ రంగులన్నీ తెచ్చుకున్నాడు పెయింటర్. తెచ్చుకొని గోడకి పెయింట్ స్టార్ట్ చేసాడు. నైపుణ్యంగా గీస్తున్నాడండి, చాలా అందంగా ఉంది. రాజుగారు చూసారు. ఇప్పుడు మన శుభ్రం చేసే గోడలు క్లీన్ చేసి ఉన్నారు కదండి, రాజు దగ్గరికి వచ్చి, రాజుగారు నాకు పని చేయండి, మన పెయింటర్ కంటే నేను ఇంకా బంగారంలో గీస్తాను, 100% మనోడు ఏం గీస్తానో అదే యాక్స్ తీసుకొని గీస్తాను, కావాలంటే మీరు పరద వేసేసేయండి అంటే ఒక పట్టా వేసేసేయండి నాకు. సరే నీకు పెయింట్లు సామాన్లు ఏం కావాలా అయ్యా అంటే, సరే ఒక బకెట్ నీళ్లు, ఒక గుడ్డ చాలండి, నాకు పెయింట్లు కూడా ఏం అవసరం లేదు అనగానే రాజుగారు అవ్వకే చూడకుండా మళ్ళా రంగులే లేకుండా ఇది ఎలా వేసేస్తాడని అనుకున్నాడు. సరే ఒక దాదాపు 4 రోజులు అయిపోయిందండి. పెయింట్ ఫస్ట్ మనోడి దగ్గరికి వెళ్ళకుండానే ముందు పెయింటర్, పెద్ద పెయింటర్ కాబట్టి రాజుగారు ఆ దగ్గరికి వెళ్ళాడు. పెయింట్ చూడగానే, సూపర్ నాన్న, నువ్వు నీకు 500 వరహాలు ఇచ్చేస్తున్నాను అంటే, ఐ మీన్ గోల్డెన్ కాయిన్స్ ఇచ్చారండి ఈ పెయింటర్కి. ఇచ్చి సంతోషంగా సాగనింపారు. ఇప్పుడు మన వర్కర్ ఉన్నాడు కదండి, రాజు బంగ్లాలో చేసేవాడు, వెళ్ళి కుర్రోడి దగ్గరికి వెళ్తాడు, ఏరా నువ్వేం తీసేవాడు కానీ పట్టా తీయంగానే యాష్ తీసండి. అక్కడ ఏదైతే బొమ్మ ఉందో సేమ్ బొమ్మ యాష్ తీసి ఇక్కడ, అరే నువ్వు ఎలా గీసావరా, ఎక్సలెంట్ సూపర్ అనే 600 వరహాలు ఇచ్చారు అంటే 600 కాయిన్స్, గోల్డ్ కాయిన్స్. ఎలా గీసావరా, సూపర్గా ఉందరా అనగానే అప్పుడు రాజుగారి మన వర్కర్ చెప్తారు, రాజుగారు అడిగి నేనేం చేయలేదు, మనది పార్లాయ్ అండి, నేనేం చేశానంటే గుడ్డ పెట్టి నీట్గా శుభ్రం చేసాను, అదేమైందంటే మన ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. నేనేం చేశానంటే అండి, మన పెయింటర్ గారు ఆపోజిట్ పెట్టే కదండి, నీట్గా కడిగేసాను. అది ఎలా అయిపోయిందంటే షైనింగ్ వచ్చేసేసి మన ఫేస్ మనకు కనిపిస్తుంది, అదే దీని మీద పడి ఆ రూపం వచ్చిందండి అనగానే రాజుగారు చాలా అవాక్కయ్యారు. ఇది కదా అసలైన మెరిట్ అనేది. మనోడికి 600 వరహాలు ప్లస్ 400 వరహాలు ఇచ్చి అంటే 1000 వరహాలు ఇచ్చి మనం సాగనిపోయారు. ఈ కథలో మన నీతి ఏంటంటే అండి, మనం కూడా మన బుర్రలో ఉన్న చెత్త తీయాలి. అంటే సార్ నేను అంతే, మీలాగే అందరం ఒకటే, కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా చెత్త తీసేసేసి పాజిటివ్ వేలో ఆలోచిద్దాం సార్. నెగిటివ్ మనం సక్సెస్ అవ్వము అనే మైండ్లో తీసేసేది సార్. సక్సెస్ అవుతాము అనే 100% మన మైండ్లో ఉంటే సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్. ఎందుకంటే నాకు కొద్దిగా అది కనిపించింది కాబట్టి నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తాను సార్. ఎప్పుడైతే సినిమాలో నేను మోటివేట్ స్పీచ్ ఇవ్వట్లేదంటే ఏదేదో కారణాలు చెప్పి అది ఫెయిల్యూర్ సార్. ఎప్పుడైనా సరే అంటే వారంలో ఒక రోజు మా మేడం గారు చెప్పారు, వారంలో ఏదో రోజు ఇవ్వని అన్నారు, అందుకని వాళ్ళు ఇచ్చాను సార్. సార్ నెగిటివ్ తీసేసేయండి, పాజిటివ్ వైపు 100% సక్సెస్. థ్యాంక్ యూ సార్, నేను మీకు